నేను వాట్ యూ వాంట్ కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది ఏమనుకుంటారంటే, వాట్ యూ వాంట్ అనుకుంటే ప్రతీది వచ్చేస్తది. నాకు ఇన్‌స్టంట్‌గా రేపటికి ₹1,00,00,000 అట్లా రావండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తదంటే, వాట్ యూ వాంట్ కాదు, వాట్ యూ ఆర్. అంటే నీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అది నీకు రాదు. బట్ నువ్వు ఏదైతే అవుతావంటే, ఇక్కడ అర్హత అనేది ఉంది చూసారా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరనొచ్చు, రావాలంటే రావచ్చండి. ఎట్లా అంటే, మీ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నారు మేడం. ఇన్‌స్టంటే మీరన్నారు గదా! అలా హ్మ్. తెచ్చుకోవచ్చు. ఆ హ్మ్. కేపబిలిటీ ఉంది. హ్మ్. సపోజ్ మీరు ఒక మంచి ప్రొడక్ట్ ఉన్నారు మేడం. అంటే ఫస్ట్ ఒక బెస్ట్ సర్వీసెస్ మీ దగ్గర ఉంది మేడం. హ్మ్. ఆ బెస్ట్ సర్వీసెస్ యొక్క వాల్యూ ఏంటో తెలుసా? హ్మ్. 1,00,00,000. మంచిగా. ఒక డైమండ్ మీ దగ్గర ఉందండి. హ్మ్. మీ ఇన్‌స్టంట్‌గా ఆ డైమండ్ అమ్మితే 1,00,00,000 వస్తది. హ్మ్. మీరేం చేస్తారు ఇమ్మీడియేట్‌గా? దాన్ని సెల్ చేస్తారు. ఆ అవును. డైమండ్ ఏంటో తెలుసా? మన అంతర్గతంగా ఉన్న శక్తి. ఎవరైతే అంతర్గతంగా ఉన్నటువంటి డైమండ్స్‌ని గుర్తించాలి మేడం. అంటే ప్రతి మనిషిలో కళ ఉంటదని నేను నమ్ముతాను మేడం. అంటే 64 కళలు అంటారు గదా! ఆ 64 కళలో ఏదో ఒక కళ మన లోపల దాగి ఉంటుంది. కానీ మన లోపల ఏ కళ దాగి ఉందనేది మనం గుర్తించమట. చనిపోయే వరకు గూడా గుర్తించడు. కొంతమంది అనుకుంటారు కలలు కంటూనే ఎళ్ళిపోతారు. కానీ మర్చిపోతారు. అయితే సింపుల్‌గా చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఒక బాక్స్ పైన కూర్చున్నాడు మేడం. ఆ కూర్చున్న వ్యక్తి ఏమంటున్నారంటే, ఇన్‌స్టంట్‌గా నన్ను కోటీశ్వరులు చేయి, ఇన్‌స్టంట్‌గా నన్ను కోటీశ్వరులు, నాకు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నాడు. యాక్చువల్లీ మీకో సీక్రెట్ తెలుసా? అక్కడి నుంచి లేసి ఆ కింద ఓపెన్ బాక్స్ తెస్తే అందులో వజ్ర వైడూర్యాలు, డైమండ్స్ ఉన్నాయి. ఆ డైమండ్స్ ఏంటో తెలుసా? మన స్కిల్సే. మన స్కిల్‌ని ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా ఉపయోగించుకున్నామో డెఫినిట్‌గా రిచ్ అవుతాం. సింపుల్‌గా చెప్పాలంటే, మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ ఏదైతే ఉందో, క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్‌కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వాలి. అంటే మన దగ్గర ఉంటుంది మేడం. మీరు నిజంగా ఆలోచిస్తే మీరు మెడిటేషన్ చేయండి 1 అవర్, 2 అవర్స్. ఆ 1,00,00,000 ఆఫ్ వాల్యూ మీ దగ్గర ఉంటుంది. ఉంది గూడా ఉంది యాక్చువల్‌గా. కానీ అది వారు గుర్తించరు. అసలు నా లోపల 1,00,00,000 కాదు మేడం. చాలా ఎక్కువ గూడా ఉంటుంది మన లోపల. కానీ ఎంతమంది వారు గుర్తిస్తారంటే చాలా మంది తక్కువ మందే గుర్తిస్తారు మేడం. వారు మాత్రం ఎలా ఉంటారు తెలుసా? కోటీశ్వరులుగా ఉంటారు. మిగతా వారు ఏం చేస్తారు తెలుసా? అలాగే ఉంటారు. అంటే కిందున మన దగ్గర లోపల డైమండ్స్‌ని వారు గుర్తించరు. అంటే ఎలా సార్ ఎలా గుర్తించారు మీకు డైమండ్స్ అంటే మీరు ఇక్కడ చూడండి. నేను ఈ రాతిని పగలగొట్టడానికి 153 దెబ్బతో సాధించగలిగాను. కానీ విజయం గూడా ఒక్క ప్రయత్నంతో సాధ్యపడదు. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. చాలామంది ఏమనుకో లాస్ట్ ఇప్పుడు చూడండి 150 తాటప్పుడు ఆ రాక్ బ్రోక్ అయింది మేడం. కింద హ్మ్. లాస్ట్ హ్మ్. ఎన్నో దెబ్బ మేడం? హ్మ్. 153 153వ దెబ్బకు ఆ బ్రోక్ అయింది. కానీ అక్కడి నుంచి వచ్చిన జనాలందరూ ఏం చేస్తారు తెలుసా? ఆ ఒక్క దెబ్బకే బ్రోక్ అయింది అనుకుంటాడు. కానీ దానికి ముందున్న 152 దెబ్బలు పడ్డాయి స్టోన్‌కు. హ్మ్. కానీ ఎవరు అది చూడరు. మీరు సక్సెస్ హ్మ్. అయితారు చూసారా? ఆ సక్సెస్ అయిన రోజే మీ అందరికొస్తుంటారు. హ్మ్. కానీ మీరు సక్సెస్ అవ్వడం వెనుక ఎంతో మీరు కృషి చేశారు. మీరు ఎంతో ఇష్టపడ్డారు. మీరు ఎంతో సాధన చేశారు. బట్ సాధన ఎవరికీ కనపడదండి. ఇప్పటికే మనం 100 బ్యాచ్‌లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫాస్ట్‌గా ఎళ్తున్నాం. ఇప్పుడు మేము అందరిని కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ ఫ్యూ మెంబర్సే తీసుకుంటున్నాం. సో, మీకు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు లేదా గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేయొచ్చు.